చూస్తే హైదరాబాద్లో అక్రమాల నివారణకై హైడ్రా తీస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా పరిధి 2000 కిలోమీటర్లకు విస్తరించామని తెలిపారు. హైడ్రాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఎస్ఓటీ గ్రేహౌండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకు సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ ఓఆర్ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. ఈ హైడ్రాకి సంబంధించిన షార్ట్ డిస్కషన్స్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, దానం నాగేందర్ గారు చాలా విషయాలు మాట్లాడినరు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన చర్చ ఇది. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు ఈ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి వారి వారి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. కొన్ని అంశాలు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిండ్రు. కొన్ని విషయాలు నేను కూడా చెప్పదలుచుకున్నాను. కులీ కుతుబ్ షాయి మొదలుపెట్టిన నగరం, తర్వాత నిజాంలు పాలించిన ఈ నగరం విధానాలలో, పరిపాలనలో రాజులుగా వేరైనా, ఆలోచనలు వేరైనా, హైదరాబాద్ నగరం విషయంలో కులీ కుతుబ్ షాయి, నిజాం నవాబ్లు ఎప్పుడు డిఫర్ కాలే. ఈ అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికే వాళ్ళకి సహకరించి, అదే విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి హైదరాబాద్ స్టేట్ బూర్గుల్ రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపులు గాని, ప్రణాళికలో గాని ఎక్కడ భిన్న సిద్ధాంతాలు, రాజకీయ విభేదాలు ఉన్న ఈ నగర అభివృద్ధిలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అభివృద్ధి చేసుకుంటెళ్ళారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి దానం నాగేందర్ గారు మొదటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిండు. ఈ ప్రాంతం వాడు, ప్రతి గల్లీలో ఏం సమస్య ఉందో తెలుసు. చాలా విషయాలు వారు ప్రస్తావించారు. ఇందులో డెఫినెట్ గా హైడ్రాలో రేపు భవిష్యత్తులో స్థానిక ఎమ్మెల్యేలను కూడా దాన్ని చర్చలు జరిగినప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వారి సలహాలు సూచనలు తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ప్రధానంగా హైడ్రా తీసుకురావడానికి ఉద్దేశాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, కానీ నగరం విస్తరిస్తున్నప్పుడు వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఈ ప్రాంతానికి వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద, లేకపోతే ఉద్యోగాల మీద వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చినప్పుడు నగరం యొక్క అవసరాలు పెరిగినాయి. ఈ రోజు మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, చార్మినార్ గాని ఏక్ మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, గుల్జార్ హౌస్ తీసుకోండి, పత్తర్గట్టి తీసుకోండి, మదీనా హోటల్ తీసుకోండి, సిటీ కాలేజ్ తీసుకోండి, ఆడ ఆయుష్మాన్